ఒకప్పుడు ఒక చిన్న గ్రామముండేది. అక్కడ గ్రామం చివర ఒక పెద్ద చింత చెట్టుండేది. గ్రామంలోని పిల్లలు ఆ చెట్టుని చాలా ఇష్టపడతారు. కాని వారి అమ్మలు నాన్నలు మాత్రం అక్కడికి వెళ్ళవద్దని చెప్పేవారు. అమ్మో, రాత్రిళ్ళు ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళవద్దు, అక్కడ ఒక భూతముంటుందంట అని చెప్పేవారు. కాని ఆ భూతం అసలు భయంకరమైనదేమీ కాదు. అదొక చిన్న తెల్లని ముద్దుగొలిపే భూతం. పేరు బుబ్బు. బుబ్బు భూతం ఎవ్వర్నీ భయపెట్టదు. అది చెట్టుపై వేలాడుతూ ఆడుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాత్రి చంద్రుడు వెలిగిపోతున్నాడు. అదే గ్రామంలో రాము అనే చురుక్కైన పిల్లాడున్నాడు. అతనికి భూతాలంటే భయం లేదు. రాము రాత్రి చింత చెట్టు దగ్గరికి వెళ్ళి, "ఏ భూతం, బయటకురా" అని పెద్దగా అరిచాడు. అప్పుడే చెట్టుపైనుండి చిన్న తెల్లని భూతం జారిపడింది. అప్పుడు భూతం రాముతో ఇలా అంది, "హలో, నా పేరు బొబ్బూ" అని చెప్పింది. రాము ఆశ్చర్యపోయాడు. "నువ్వు భయపెట్టవా?" అని అడిగాడు. బొబ్బు నవ్వింది. "అయ్యో కాదు, నాకు భయపెట్టడం రాదు. నాకు చింతకాయలు తినడం, ఊగడం, పాటలు పాడడమంటే ఇష్టం." రాము ఒక చిరునవ్వు నవ్వి, "అయితే మనమిద్దరం ఫ్రెండ్స్ అవుదాం" అన్నాడు. అప్పుడు బుబ్బు రాముకు పార్టీ ఇస్తాను అనన్నది. బుబ్బు రామును చెట్టుపైకి తీసుకెళ్ళింది. బుబ్బు ఒక పుల్లటి చింతకాయ ఇచ్చింది. "దీనిని తీసుకో, నేను దీనిని ప్రతిరోజూ తింటాను. ఇది మంత్రించిన చింతకాయ. ఇది తింటే నువ్వు 10 నిమిషాలు గాల్లో ఎగరగలవు" అనన్నది. రాము హ్యాపీగా మంత్రించిన చింతకాయ తిన్నాడు. చింతకాయ తిన్న వెంటనే రాము గాల్లోకి ఎగరసాగాడు. బుబ్బు కూడా అతని పక్కనే ఎగురుతూ వచ్చింది. ఇద్దరూ చంద్రుని దగ్గరికి దాదాపు చేరుకున్నారు. రాము జీవితంలో తొలిసారి ఇలా ఎగిరాడు. ఉదయాన్నే రాము ఇంటికొచ్చి అమ్మతో ఇలా అన్నాడు, "అమ్మా, రాత్రి నేను చింత చెట్టు దగ్గరకు వెళ్లాను. అక్కడ భూతం చాలా మంచిది, నన్ను ఆకాశంలోకి తీసుకెళ్ళింది" అని చెప్పాడు. అమ్మ నవ్వుతూ, "ఓ, రాత్రి నిద్రలో కలగండావేమో" అంది. కాని రాము చేతిలో మాత్రం ఒక మంత్రించిన చింతకాయ ఇంకా మిగిలి ఉంది. అతనికి తెలుసు, బుబ్బు నిజంగానే ఉంది. ఆ రోజునుంచి ప్రతిరోజూ రాము, బుబ్బు ఇద్దరూ చింత చెట్టు దగ్గర కలుసుకొని ఆడుకుంటూ సంతోషంగా ఉండేవారు.